వర్షాకాలంలో పొరపాటును కూడా ఈ కూరగాయలను తినకండి. ఎందుకంటే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని కూరగాయలు త్వరగా చెడిపోతాయి లేదా వాటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. వాటిని తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుంది. అందువల్ల వర్షాకాలంలో కొన్ని కూరగాయలను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబేజీ. వర్షాకాలంలో క్యాబేజీ తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే దాని పొరల మధ్య తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కీటకాలు, బ్యాక్టీరియా పెరుగుతాయి. వర్షాకాలంలో క్యాబేజీ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదా విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని వర్షాకాలంలో తినకపోవడమే బెటర్. కాలీఫ్లవర్ కూడా వర్షాకాలంలో తినడం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో కూడా తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాటిలో బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో కాలీఫ్లవర్ తినడం వల్ల జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బెండకాయ. వర్షాకాలంలో బెండకాయ తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో వాటిపై తేమ, బ్యాక్టీరియా సులభంగా పేరుకుపోతుంది. అంతేకాకుండా అవి త్వరగా కుళ్ళిపోతాయి మరియు దానిలో ఫంగస్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో బెండకాయ తినకుండా ఉండడం మంచిది.